నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ఈ నెల 13వ తేదీ ఆదివారం నాడు నగరంలోని సంకల్బాగ్లో తుంగభద్ర నదీ తీరాన ఉన్న దుర్గా ఘాట్లో జరిగే అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. ఈ మేరకు నగరంలోని దుర్గా ఘాట్లో అమ్మవారి విగ్రహ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సంకల్బాగ్ వద్ద ఉన్న పవిత్ర తుంగభద్ర నదీ తీరాన దుర్గా ఘాట్లో ఈ నెల 13వ తేదీ జరగనున్న దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. ప్రతి సంవత్సరం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాలలో దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేయటం గత 20 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దేవీ శరన్నవరాత్రి పూజలు అనంతరం ఈ నెల 13వ తేదీ దుర్గా ఘాట్ వద్ద దుర్గామాత విగ్రహాలను పవిత్ర తుంగభద్రా నదిలో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వేగంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. దుర్గా ఘాట్ వద్ద జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను గురించి నగరపాలక సంస్థ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దుర్గా ఘాట్ వద్ద నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో ఆయన అధికారులకు సలహాలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దుర్గా ఘాట్ వద్ద పారిశుధ్య పనులతో పాటు భక్తులు వచ్చిపోయేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కర్నూలు నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని టీజీవీ కళాక్షేత్రంతో పాటు కర్నూలు నగర పాలక సంస్థ గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కర్నూలులో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ వస్తోందన్నారు. దసరా ఉత్సవాలు అంటే విజయవాడ గుర్తుకొస్తుందని, అంతకంటే గొప్పగా కర్నూలు నగరంలో దసరా ఉత్సవాల నిర్వహణతో పాటు అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 13వ తేదీ అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. దీనినే ఆహ్వానంగా భావించి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మా కర్నూలు ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా అమ్మవారి దసరా ఉత్సవాలు చాలా వైభవంగా ఆడవాళ్లు కలశంతో బయలుదేరి అమ్మవారిని తీసుకొని ఊరేగింపుగా తీసుకొని వచ్చి పూజలు చేసి నిమజ్జన కార్యక్రమం తుంగభద్ర నది ఒడ్డున జరుగుతుంది. ఈ నిమజ్జన కార్యక్రమం ఆదివారం జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ మా మెసేజ్ ఒక ఇన్విటేషన్ గా తీసుకోవాలి. ఇది అందరి కార్యక్రమం, ప్రజా కార్యక్రమం, దైవ కార్యక్రమం. అందరినీ మీ పేరు పేరున పిలిచేదానికి అవకాశం ఉండదు. లక్షలాది జనాల్ని అందరూ ఈ పిలుపునే మీరు గుర్తుగా పెట్టుకొని ఆదివారం అందరూ రావాలని కోరటం జరుగుతుంది. కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవటంలో కర్నూలు నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు 42వ వార్డులో దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దేవీ శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని 42వ వార్డులో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 42వ వార్డులో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద స్థానిక మైనార్టీ నాయకుడు వలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక విగ్రహ ఉత్సవ కమిటీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు నగరంలో దసరా పర్వదిన వేడుకలను కులమతాలకు అతీతంగా జరుపుకోవటం అభినందనీయమన్నారు. కర్నూలు నగరంలో కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవటంలో మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తున్నారని తెలిపారు. నగరంలో 9 రోజుల పాటు దేవీ శరన్నవరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవటం అభినందనీయమన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ వరద్ తాను కర్నూలు పార్లమెంటు సమగ్ర అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. దసరా పండుగ పురస్కరించుకొని దుర్గా అమ్మవారిని విగ్రహాన్ని పెట్టి కొలువుదీరిన తర్వాత నవరాత్రుల్లో భాగంగా ఇంత ఘనంగా పండుగను జరుపుకుంటూ, ఎందుకంటే కర్నూలు టౌన్లో
కుల మతాలకు అతీతంగా మత సామరస్యాలకు ప్రతీకగా, ఎందుకంటే వార్డు ఇన్ఛార్జ్ ముస్లిం అయినా కూడా ఇంత ఘనంగా అందరినీ కలుపుకొని పోతూ ఇంత ఘనంగా పండుగ జరుపుకుంటానంటే కర్నూలు పట్టణం కుల మతాలకు ఆదర్శనీయమని చెప్పేసి తెలియజేస్తున్నాను. మన టీజీ భరతన్ గారు కూడా ఇలా 33 వార్డులకు దాదాపు 45 విగ్రహాలను ఆయన దాతగా ఉండి ఒక చరిత్ర సృష్టించారు. రాబోయే రోజుల్లో కర్నూలు పట్టణం ఎందుకంటే వినాయకుని పండుగను ఆదర్శంగా తీసుకుని అంతకంటే ఘనంగా జరిగేటట్లు ఈ దసరా పండుగను జరుపుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని నగరంలోని వన్ టౌన్ చిన్నమ్మవారి శాల కమిటీ ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ మేరకు చిన్నమ్మవారి శాలలో దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వన్ టౌన్లో ఉన్న చిన్నమ్మవారి శాలలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారు ఒక అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే అమ్మవారికి తులాభారం కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలతో ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. దేవి శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, పలహారం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఆలయాన్ని నిర్మించి 50 సంవత్సరాలు అవుతోందని, గత 50 సంవత్సరాలుగా ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నమ్మవారి శాలలో జరిగే దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. నగలతో అమ్మవారికి వస్తుంటారు అందరూ వేసుకొని. ఈరోజు మూలా నక్షత్రం రోజు హోమం జరిగింది. తర్వాత ఈరోజు అమ్మ తులాభారం కూడా ఉంది. ఆ తులాభారంలో ఫస్ట్ చిత్రాల మౌనిక, తర్వాత చిత్రాల విజయ్ కుమార్, చిత్రాల శేషుబాబు వీళ్ళు తులాభారం ఇచ్చినారనమాట. ఒక సైడు వీళ్ళు కూర్చుంటే ఒక సైడు కాయిన్స్ వేసి తర్వాత అమ్మవారిని పెట్టి 27,500 ఫస్ట్ పార్ట్, 27,200 ఫస్ట్ పాట అంటే అమ్మవారిని కూర్చోబెట్టి అలంకారం. కర్నూలు నగరంలోని 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఇళ్ల స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని ప్రజా పరిరక్షణ సమితి నాయకులు కోరారు. ఈ మేరకు 4వ తరగతి ఉద్యోగుల ఇళ్ల స్థలాల అక్రమాలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఉర్దూ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న ఎస్టీయూ కార్యాలయంలో 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఇళ్ల స్థలాల్లో జరిగిన అక్రమాలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ నగరంలోని 4వ తరగతి ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన అవినీతిపై అధికారులు ఇచ్చిన నివేదికను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఈ ఇళ్ల స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడిన బాల నరసింహులు, గోపాలకృష్ణ, అబ్రహాం, నాగరాజు, మద్దిలేటి, లోకేష్, జగదీష్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివరించారు. 4వ తరగతి ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మొత్తం 700 ప్లాట్లను మొదట కేటాయించారని, అయితే వాటిని 1400 ప్లాట్లుగా మార్చి అక్రమంగా విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయించారని తెలిపారు. దీనికి సంబంధించి దాదాపు 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వారు ఆరోపించారు. దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాలని, అలాగే 4వ తరగతి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను వెంటనే కేటాయించాలని కోరారు. ఈ సెంటర్లో వాళ్ళకు ఇంటి స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 700 ప్లాట్లుగా దాన్ని వెంచర్ చేసి సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండరని చెప్పేసి ఒక సాకుతో దాన్ని 1400 ప్లాట్లుగా మార్చి డబ్బులేమో 5.5 సెంటుకు కట్టించుకొని దాన్ని 2.5 సెంటుగా చేసి ఆ 2.5 సెంటుగా చేసినటువంటి ప్లాట్లను కూడా ఈ 40 ఏళ్ళ సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇవ్వకపోవడము ఆ యొక్క సంఘ ప్రెసిడెంట్గా చేసినటువంటి బాలనరసింహులు, నాగరాజు, తర్వాత ఎవరైతే అబ్రహాము, ఇంకా మిగతా సభ్యులు ఉన్న నారాయణ అయితే చనిపోయినాడు. వీళ్ళు ఎన్నో ప్లాట్లను అక్రమంగా వేరే వ్యక్తులకు, బయటి వ్యక్తులకు, బైలాలో లేని విధంగా బయటి వ్యక్తులకు అమ్మడం జరిగింది. సరే, అమ్మిన తర్వాతనైనా సరే ఆ డబ్బుతో ఏమైనా సంఘానికి ఏమైనా ఉపయోగపడినారా అంటే సంఘంలో ఈరోజు నిల్ బ్యాలెన్స్. ఎందుకంటే సొసైటీ ద్వారా డబ్బు సొమ్ము చేసుకున్నటువంటి డబ్బుల్ని సొసైటీలో కూడా భద్రపరచలేదు, వాళ్ళ సొంత ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. దాదాపు ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 300 కోట్ల రూపాయలు
కొల్లగొట్టేసినారు ప్రభుత్వ ఖజానాను. కాబట్టి 4వ తరగతి ఉద్యోగులు ఈరోజు 40 ఏళ్ళ నుంచి ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి మద్దతుగా మేము ప్రజా పరిరక్షణ సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించి ప్రపంచ శాంతి కాంక్షించడమే అన్ని మతాల సారాంశమని కర్నూలు నగరానికి చెందిన ముస్లిం మత పెద్ద ముబాసిర్ సాహెబ్ అన్నారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అశోక్ నగర్లో ఉన్న కర్నూలు నగర ముస్లిం మత పెద్ద ముబాసిర్ సాహెబ్ నివాసంలో ప్రతి నెల 5వ తేదీ నిర్వహించే సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మత పెద్ద ముబాసిర్ సాహెబ్తో పాటు టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని తెలిపారు. ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నదే తమ బోధనల సారాంశమని వివరించారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించి సమాజ ఉద్ధరణకు పాటుపడాలన్నారు. ఐకమత్య భావం లోపించడం జరుగుతూ ఉంది. మనం అందరూ ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ సమాజాన్ని ప్రేమిస్తూ సమాజ అభివృద్ధికి మనం అందరం తోడ్పడాలని గురువుగారు మంచి సందేశం ఇచ్చారు. ఈ సందేశాన్ని అందరూ కూడా స్వీకరించి మంచి హృదయంతో మనందరం కూడా దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, అలాగే మానవ సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడాలని చెప్పి గురువుగారు చాలా మంచి సందేశం ఎన్నో రకాల కొటేషన్స్ తో చెప్పడం జరిగింది. कर्नूल शहर की तरक्की के लिए भी खुसूसी दुआएं की जाती हैं और कौम की कामयाबी के लिए दुआएं की जाती हैं. ये सिर्फ आज का एक प्रोग्राम नहीं बल्कि हर उर्दू की 5 तारीख को इस महफिल को मुनक्किद किया जाता है और अल्हम्दुलिल्लाह अच्छे पैमाने पर हर मजहब मिल्लत के लोग शरीक होकर खुशी का इजहार करके जाते हैं. ఇక్కడ ప్రతి మతం ఏం చెప్తుంది అంటే సోదర భావాన్ని పెంచాలి, ఐక్యమత్యంగా ఉండాలి అని చెప్పే యొక్క సారాంశాలను ఆయన విఫలంగా చెప్తూ మాలో ఒక మంచి వాతావరణాన్ని మా ముబసిర్ సాహెబ్ గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా చెప్పేది ఏమిటంటే ఆ ముబసిర్ సాహెబ్ గారి యొక్క బోధనలను, ఆయన చూపిస్తున్నటువంటి మంచి సూక్తులను ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వచ్చి ఆయన కార్యక్రమంలో అటెండ్ కావాలని చెప్పేసి నేను సాహెబ్ గారి ప్రజలకు కోరుతూ సాహెబ్ గారికి కూడా నేను శుక్రియా అదా చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు పెరిగినట్లు తెలిపారు. జిల్లాలో త్వరలో జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అలాగే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించేందుకు అవసరమైన కృషి చేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని వివరించారు. జిల్లాలోని గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయమని తెలిపారు. దేశంలోని అన్ని విద్యా సంస్థల్లో మార్షల్ ఆర్ట్స్ను ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చేర్చాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో జరిగిన కార్యక్రమంలో క్రీడా ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు. కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో సీనియర్ తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తైక్వాండో క్రీడాకారులకు ట్రాక్ షూస్, పంచ్ గార్డ్స్ను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ దేశంలో బాలికా విద్యార్థులు ఉన్న కళాశాలలో
కో ఎడ్యుకేషన్ కళాశాలల్లో బాలికల ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఎంతైనా అవసరమన్నారు. ఇందుకోసం అన్ని కళాశాలల్లో దీనిని ఒక సబ్జెక్టుగా చేర్చి ప్రత్యేకంగా వ్యాయామ ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో అమ్మాయిలు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే వారికి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఎంతైనా అవసరమన్నారు. కరాటే సాధన చేయటం వల్ల వారిలో ఆత్మరక్షణ పెంపొందడంతో పాటు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారని వివరించారు. కరాటేలో శిక్షణ పొందడం వల్ల అందులో యోగా, ప్రాణాయామం, ధ్యానం, శారీరక వ్యాయామం, ఏకాగ్రత పెరుగుతాయన్నారు. ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ భావి భారత పౌరులైన చిన్నారుల్లో ఉందని వివరించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల వారు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారన్నారు. ఆ దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. దేశంలో అన్ని వనరులు ఉన్నప్పటికీ క్రమశిక్షణ గల పౌరులు లేకపోతే ఆ దేశం పరిస్థితి బాగుండదన్నారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతుగా సహకారం నిరంతరంగా ఉంటుందని ఆయన తెలిపారు. నగరంలో కొండారెడ్డి బుర్జు టైకోండో అకాడమీలో విద్యార్థులకు మాస్టర్లకు ట్రాక్ షూట్ డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు దసరా సందర్భంగా పండగ సందర్భంగా ట్రాక్ షూట్లు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ కొన్ని విద్యా సంస్థల్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మన డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు వేయింగ్ మిషన్ అయితే ఏమి, మనకి చెస్ గార్డులు అయితే ఏమి, హెడ్ గార్డులు అయితే ఏముంది, ఎటువంటైనా సహాయ సహకారాలు అందిస్తున్నారంటే డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు. సార్ చేతుల మీదుగా జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్నారంటే మా సార్ ఆశీర్వాదమే. ఎందుకంటే కర్నూలులో ఎటువంటి సహాయ సహకారాలైనా సరే ఎటువంటి ప్రోగ్రామ్స్ సారు ముందుంటా అంటాడు. ఈరోజు సార్ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. కొండారెడ్డి బుర్జు దగ్గర ఉండే పార్క్లో శిక్షకుడు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో టైక్వాండో శిక్షణా శిబిరాన్ని ఓపెన్ చేసి చిన్నారులకు ట్రాక్ సూట్స్ మరియు పంచ్ గార్డ్స్ అదేవిధంగా ఫ్రూట్స్ ఇవన్నీ పంచడం జరిగింది. ఈ పిల్లలు చిన్నపిల్లలు దసరా పండుగ కూడా సంతోషంతో జరుపుకోవాలని మరొకసారి నేను వాళ్ళకు ఆశీర్వదిస్తున్నాను. వాళ్ళను ఉత్తమ పౌరులను ఇప్పటి నుంచే తీర్చిదిద్దుకోవాలి. ఎందుకంటే ఈ నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి వీళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే రేపు ఇండియా చాలా హ్యాపీగా, ఎందుకంటే భవిష్యత్తులో మన దేశము ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడాలంటే కారణమేమి, ఇక్కడ ఉత్తమ పౌరులు ఉండాలి. ఉత్తమ పౌరులు ఉండాలంటే వాళ్ళలో క్రమశిక్షణ ఉంటే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ స్పోర్ట్స్ కార్యక్రమాలు, ఈ యొక్క ఆత్మరక్షణ డెవలప్ చేసుకునే మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి నా వంతుగా నేను ఎప్పుడు సహాయం చేస్తానని ముందుకుంటానని చెప్తున్నాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచర్త వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆమె అభినందించారు. రాష్ట్ర స్థాయిలో మెడల్స్, సర్టిఫికేట్లు సాధించిన టైక్వాండో క్రీడాకారులకు పాణ్యం ఎమ్మెల్యే గౌరిచర్త వెంకటరెడ్డి గురువారం అభినందించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఏజీఎఫ్ స్కూల్ గేమ్స్ అండర్-17 బాలికలు బాలుర టైక్వాండో కోచ్ షబీర్ హుసేన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు 3కి బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ముందుగా సెప్టెంబర్ 30న నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. బ్రాంజ్ మెడల్ సాధించిన సుగంధిని 49 కేజీల విభాగంలో, బి లైక్యశ్రీ 63 కేజీల విభాగంలో, జి కార్తిక 68 కేజీల విభాగంలో, పవన్ వెంకటసాయి, ఇర్ఫాన్ అహ్మద్, రేవంత్ సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. ఎమ్మెల్యే గౌరిచర్త నివాసంలో క్రీడాకారులను అభినందించారు. వారికి మెడల్స్, సర్టిఫికేట్స్ అందజేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచినందుకు వారిని ఎమ్మెల్యే అభినందించారు. అదేవిధంగా భవిష్యత్తులో జిల్లాకు, రాష్ట్రానికి, తల్లిదండ్రులకు, చదువుతున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు గౌరు జనార్దన్ రెడ్డి, టైక్వాండో కోచ్ షబీర్ హుస్సేన్, ప్రజాశక్తి డెస్క్ ఇన్ఛార్జి పానుగంటి చంద్రయ్య, క్రీడాకారుల తల్లిదండ్రులు వినోద్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.